కరీంనగర్ సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగురవేస్తాం. కరీంనగర్ సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగురవేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మండల అధ్యక్షులు జడ్పీటీసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ లను ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లేదని, కేంద్ర నిధులు వస్తాయనే ఎన్నికలు నిర్వహిస్తోందని విమర్శించారు. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు ధీటుగా మనం ఉన్నాం. ఎందుకంటే గ్రామాలకు నిధులు ఇచ్చేది మనం, గ్రామాల అభివృద్ధి చేస్తున్నది మనం. దాంతోపాటు అనేక కమ్యూనిటీలకు కానీ గుళ్ళకు బళ్ళకు అనేక సంస్థలు కూడా మనం అన్ని రకాలుగా సహాయం చేసే ప్రయత్నం చేసినాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఓట్లేరు వాళ్ళు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది. ఇంకా వాళ్ళ అహంకారం దగ్గరలేదని చెప్పి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి బస్సులో ఓటేం. గతంలో ఉప సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ అప్పులపాలై ఇలా గ్రామాలకు పైసలు లేకుండా కేంద్రం ఇచ్చే నిధులను పూర్తిగా దారి మళ్లించి గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వాళ్ళు గ్రామ పంచాయతీలు పట్టించుకుని తప్ప కనీసం ప్రజలు పట్టించుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉన్నది. సరే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంటే ఇంకా అధ్వానంగా ఉన్నది. ఆ రెండు పార్టీలు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలుసు. మా పట్ల ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేము అన్న ఆలోచన వల్ల పడినది. కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఎలక్షన్ జరపడానికి. ఎందుకంటే ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. ఏంటంటే ఈజీఎస్ పైసలు వచ్చినాయి, బీజేపీ ఎంపీ మేము కష్టపడి గెలిపించినట్టు, ఓట్లేసి గెలిపించినట్టు ఎంపీ ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈజీఎస్ పైసలు ఇచ్చారు మాకు, గ్రామీణ సడక్ యోజన పైసలు ఇచ్చినాయి మాకు, సిఆర్ఎఫ్ సంబంధించి ఈ 7 సంవత్సరాల్లో అనేక ఫండ్స్ మనం ఇచ్చినాం. ప్లస్ అన్ని దాదాపు కుల సంఘాలకు ఇచ్చినాం, దాదాపు గుళ్ళకి ఇచ్చినాం. మొన్న సమ్మర్లో 1000కి పైగా బోర్లు ఇచ్చినాం మనం. కాబట్టి అన్ని రకాల అందుబాటులో ఉంటున్నాం మనం. ఇది ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. ప్లస్ నిధులు ఇచ్చేది కేంద్రాన్ని. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. కాబట్టి మరి కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికే ఓటు ఇస్తాము అన్న ఆలోచన ప్రజల్లో కూడా వచ్చింది. మరి తీసుకుపోవాలి కూడా. కేంద్రమే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన ఏ కోశాలు లేదు. ఆ కేంద్ర నిధులు లేకుంటే, కోర్టు వార్నింగ్ ఇవ్వకుంటే ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టదు. ఇక కాబట్టి కేంద్రం నిధులు కూడా కేంద్రం యొక్క నిధుల కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైంది. కాబట్టి ప్రజల లోపల ఆలోచన ఉన్నది. ఎందుకంటే గత సర్పంచులు అందరూ కూడా అరే కేంద్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే మనం ఇంతో బతికి బయటపడ్డాం, కేంద్రం గిట్ల పైసలు లేకుంటే మనం ఎప్పుడూ ఆత్మహత్య చేసుకుంటాం, మనం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఒక ఆలోచన సర్పంచ్ లోపల వచ్చింది. వాళ్ళే మనకు ప్రచారకులు, వాళ్ళే ఫుల్ ప్రచారం చేస్తున్నారు, కేంద్రం నిధులు ఇస్తున్నారు గ్రామాలకు అని చెప్పండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతామని